ఉష్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్యాక్ గేమింగ్. సో ఈరోజు ఏం గేమ్ ఆడబోతున్నాం లేదు, టైటిల్ అండ్ కంప్లీట్ చేసినాక మీకు అర్థమైపోయి ఉంటుంది. మనం ఇది గ్రానీ చాప్టర్ 2 అయితే ఆడబోతున్నాం. ఇక్కడ మీకు కనబడుతుంది కూడా. గ్రానీ చాప్టర్ 2 గ్రానీ ఆడలేదు, గ్రానీ చాప్టర్ 2 అంటారు కదా. సో ఏంటంటే గ్రానీ ఆల్రెడీ ఆడినా, సో తెలిసి కూడా మళ్ళీ ఆడితే బోర్ కొడుతుంది అని చెప్పేసి అయితే అది ఆడతలేను. అందుకే డైరెక్ట్ గ్రానీ 2 నుంచి అలా స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ నుంచి లైన్ వైజ్గా పోతా ఉంటాయి గ్రానీ అట్లా. సో ఇప్పుడైతే మన గ్రాండ్ ఇక్కడ నిలబడ్డారు అనమాట. సో మనమైతే ప్లే అవుతుందాం ఇప్పుడు వెంటనే గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం పడండి. అంతకన్నా ముందు మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోమండి. డే 1 అంట గైస్. ఇప్పుడైతే నాకైతే క్లియర్ అయితే సౌండ్ అయితే వినబడట్లేదు. సౌండ్ ఎక్కడ పెడితే మన నా వాయిస్ కలర్ క్లియర్గా వినబడేది. ఓకే, ఇప్పుడు మనం అయితే రూమ్లో ఉన్నాం అన్నమాట. ఏదో రూమ్లో ఆబ్వియస్లీ గ్రాండ్ మనల్ని బంధించింది కావచ్చు, అందుకే రూమ్లో ఉన్నాం. ఇదైతే రాక్ అయితే ఎటువంటి లాక్ అయితే లేదు. వామ్మో, ఇదేంద్ర ఇదే గ్రాండ్ మన లేచి చంపేస్తుంది కావచ్చు నాకు తెలిసి. గ్రాండ్ అయితే ఇటు రాదు కదా, గద మీద అండర్ గ్రౌండ్లో తీసుకొస్తుంది గేస్. ఇదేంటి? ఇదేంటి ఆయన? ఓకే గైస్, ఇక్కడ బోట్ ఉంది. మేబీ మనం ఈ బోట్ ద్వారానే కావచ్చు తప్పించుకునేది. ఇదేంటి? స్టీరింగ్ వీల్. ఓకే, స్టీరింగ్ వీల్. అర్థమైంది గైస్, ఈ బోట్ ద్వారానే తప్పించుకునేది. ఓకే, వర్క్. ఓకే, ఆయిల్ కావాలి మనకి. ఇంకా 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 ఏం కావాలి? ఇంకేం కావాలరా? ఆయిల్ కావాలి, స్టీరింగ్ వీల్ కావాలి. గాయస్ అర్థమైంది, ఈ బోర్డు ద్వారా మనం తప్పించుకునేది. దానికి కావాల్సిన సామాన్లను ఇప్పుడు ఎత్తుకల పైన నేను ఇక్కడ ఏదో లాక్ వేసింది. ప్యాడ్లాక్కి అంట. సో ఇదైతే మొత్తం అండర్ గ్రౌండ్ అనమాట. పైనకే తెలిపోదామండి, గ్రానీ రాకుండా ఉంటుంది. నాకు ఇంత కూడా సౌండ్ వినబడతలేదు. ఓకే, వాము గాయస్, గ్రానీ సీసీ కెమెరాలు కూడా పెట్టింది మనల్ని వాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు మనల్ని వాచ్ చేస్తుంది ఏంది? మేబీ అయితే ఉండొచ్చు కానీ. సో పైనకైతే వచ్చేసినాం. ఓకే, ఇందులో ఏమైనా ఉందా? నువ్వు నథింగ్. డోర్ వేసే గ్రాండ్ రాకుండా ఉంటుంది కదా. సేఫ్కి కావాలంటే దీనికి ఈ డ్రాలలో ఏమైనా ఉందా? ఏం లేదు గేస్. నాకైతే వాళ్ళు వచ్చింది పడతలేదు, రాంది పడతలేదు. వామ్మో, గ్రాండ్ పా అక్కడ వండుకొని ఉన్నాడు గేస్. కూడా అంత మంచిది కాదు. గ్రానీ Grandpa! No. వాము జల్ది బెడ్ కిందకి వెళ్ళిపోదాం రా నాయన ఫస్ట్, లేకపోతే ఇద్దరు పెస్తా ఉన్నా. వీడికి వచ్చి చూస్తారు వీళ్ళిద్దరు అటు ఇటు. గైస్ వెళ్ళిపోతున్నా. ట్రాప్ పెట్టి వేరే వీళ్ళు. ఆ ట్రాప్ కొంచెం దూరంగా ఉంది, ఎవరు లేరు. పోదాం. నీ ఏంద్ర మీరు ఇట్లా పడతారు? ఒకరు కాకపోతే ఒక సైడ్ ఒకరు వస్తారు, ఒక సైడ్ పడతారు. ఈయన అటు ఇటు కాకుండా మధ్యలో బుక్ అయితే పెట్టుకోవాలి నేను. డోర్ ఓపెన్గా. ఓకే ఫుల్ యార్. ఇందులో ఇదేదో ఉంది. ఇదేంది? దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి? యార్ వాళ్ళు వస్తారేమో. గ్రానీ ఇద్దరు ఉన్నారు కాబట్టి కొంచెం కష్టమవుతుంది. ఇంకొక క్లూ కూడా ఎత్తుకోవాలి మనమైతే. హే, సౌండ్ వచ్చింది కేసేమో. బయటకు ఉంది కానీ మళ్ళీ గ్రానీ వస్తుందని కొంచెం భయం అవుతుంది. మళ్ళీ వచ్చింది సౌండ్. హే ఉండండి. హే, కింద పడిపోయింది కేస్. ఇది కింద పడిపోయింది, మనం ఇటు పోవచ్చు. ఇది మాయమైపోయింది మొత్తానికి. ఇక్కడ క్రోబర్ ఉంది. క్రోబర్ నేనేం చేసుకోవాలి? దీనికన్నా అవసరం పడుతుండొచ్చు. సందులో ఏం లేదు, ఒక క్రోబర్ తప్పించి. పక్కకు దుబ్బేసే వీటిని. వాళ్ళు లేరు కదా, వెళ్ళిపోదాం ఆవండి.
బాయ్. నా రియాక్షన్ కనుక ఘోరంగా ఉంది, మీకు నేను కనబడతలేను కానీ నా రియాక్షన్ ఘోరంగా ఉంది. డే 2 అసలు 5 days ఉంటాయి, 5 4 ఉంటాయి. మర్చిపోయిన అది కూడా నేను ఎన్నడో ఆడినా గ్రాండ్ గేమ్, అది కూడా గ్రాండ్ అన్నాను. క్రోబా దొరికింది గైస్, మేబీ క్రోబా దీనికి అవసరం పడుతుండొచ్చు మనకి. ఓ క్రోబర్ దీనికే కావాలి గైస్. ఒక దాని లోపల ఏమైనా దొరుకుతుండవచ్చు మేబీ, చూద్దాం. కింద గ్రాండ్ పా ఉంటే ఇంకా మనకి స్టీరింగ్ వీల్ కావాలి. స్టీరింగ్ వీలు ఏంట్రా పని పాటు ఏం లేదా మీకు? నా ఏంట పడతారు వచ్చి. అరే యార్ మొత్తం చంపుతుందిరా బాబు. తోడు ఇంత తొందర ఉడకత్తుందేంద్రా నాయన. డే 3 వార్ని, డే 3 అది నేను ఇటు పోదామని అనుకున్నా. ఇది నాకు కనీసం పైన కూడా పోనిత్తలేదేంద్రా బాబు. డే 3 వచ్చేసింది, పైన కూడా పోనిత్తలేదు. నేను ఏం చేయాలో నాకు ఇది అర్థమవుతుంది. ఏం కాదు గైస్, ఈసారి రిస్క్ చేసేట్టు పోతున్నారు. ఇవరకు రిస్క్ చేసినందుకే ఓడిపోయినా, కానీ ఏం కాదు. అటు పైన ఖచ్చితంగా ఉంటుర్రా అంటే. అరే యార్ 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 నో 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 గ్రానీ, నో గ్రానీ, నో గ్రానీ. అరే యార్ ఇదేంద్రా, ఇది ట్రాప్ పెట్టింది నేను చూసుకోలే. గ్రానీ నో గ్రానీ, నో గ్రానీ. ఓ అయిపోయాకి ఏముంది, ఒక్క డేలో మనం ఏం కనబడతాం. ఛీ ఒక్క క్లూడ్ ఎత్తుకలే. ఛీ ఎందుకో ఏమో. ఛీ ఈసారి కొంచెం దాతర అంతే, అన్నీ చూసుకొని పోదాం ఈసారి. నేను గిట్టనే నడుచుకుంటా పోయినా, పైన ట్రాప్ చూసుకోలే నేను. పైనకైతే వెళ్ళిపోతున్నా డేరుగా, ఇట్లా పైనకి వెళ్ళిపోతే అట్లా గ్రాండ్ వచ్చేస్తుంది అనమాట. మూసుకొని అట్లా వెళ్ళవద్దు అనమాట. ఇక్కడ ఏదో ఫోటో మెరుపుతుందిరా బాబు. యార్ ఖతం ఓకే, ఖతం. ఇంత సింపుల్గా దొరుకుతాను అసలు. ఉంచలే. ఆ డోర్ లాక్ వేసి ఉంది అటు సైడ్ నుంచి. ఇక నన్ను ఏమంటారు మరి, నా అంత దారుణంగా నాకు తెలిసి ఎవరు అడుగురు. డే 5 ఏముంది ఇంకా. ఓ గాయస్ మనకు డే 5 లాస్ట్ డే కూడా ఒకటి ఉంది. ఎందుకురా బాబు ఇది బ్లడ్ వచ్చేసింది. ఎందుకురా నాయన ఈ డే 5 కూడా మనం గట్లనే వృధా చేసుకుంటాం. లేకపోతే ఏందిరా బాబు, నాకు తిక్కలు ఎత్తుంది. ఎంత ఈజీగా దొరుకుతున్నా అంటే ఘోరంగా ఈజీ. గ్రాండ్ పను ఒకని తయారైనా ఇప్పుడు గ్రాండ్కి వెళ్ళితే నేను ఏం లేదు దానికి. నో గ్రాండ్ పను నువ్వు నన్ను చూడలేదు కింద. చి అనుకున్నారా నేను ఇళ్ళనే ఎత్తారని? నా అంత దారుణంగా ఎవ్వరు ఓడిపోరు నాకు తెలిసి. చి ఇంకేముందిలే. వీడియో కూడా ఓవర్. ఇది చాలా చెత్త వీడియో అనుకుంటా నాకు తెలిసి. ఇంత చెత్తగా ఎవరు ఓడిపోరు. మీరు ఇక్కడ దాకా వీడియోలు కనుక చేస్తే, మీరు ఇక్కడ దాకా వీడియో కనుక చూస్తుంటే అన్నిటికన్నా దారుణంగా ఎక్కడ ఓడిపోయినామో కామెంట్ అయితే వేయండి ఆ సీన్స్ బట్టి. సో 1 or 2 or 3 అని చెప్పేసి. అండ్ ఇంత దారుణంగా ఎవరు ఓడిపోరు నాకు తెలిసి. సో ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టైం ఖచ్చితంగా దాని నుంచి దక్కించుకుంటాం, అది వేరే విషయం అనుకోండి. సో ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అంటల్ దెన్ బాయ్.